Hi friends, welcome to Gangadhar Maths Classroom. Today topic is divisible rules. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. డివిజిబుల్ రూల్స్. ఈ డివిజిబుల్ రూల్స్ మన తెలుగులోని భాజనీయత సూత్రాలు అంటామండి. ఓకే, సో డిఎస్సి పరంగా ఈ డివిజిబుల్ రూల్స్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ గా మనకి డివిజిబుల్ రూల్ బై 2 అంటే ఏదైనా ఒక నెంబర్ 2 తో డివిజిబుల్ అవ్వాలంటే సో డైరెక్ట్ గా వితౌట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చెప్పగలం మనం. సో ఇఫ్ ఏ నెంబర్ హ్యావింగ్ ఇట్స్ వన్స్ ప్లేస్, ఇట్స్ వన్స్ ప్లేస్ either 0, 2, 4, 6 or 8. సో ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో ఈ డిజిట్స్ లో ఏ డిజిట్ ఉన్నా సరే అది 2 తో డివిజిబుల్ అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2561 ఈ నెంబరు 2 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? సో వన్స్ ప్లేస్ చూడాలండి. మనం వన్స్ ప్లేస్ లో 1 ఉంది, మనకి ఏం ఉండాలి 2 తో డివిజిబుల్ అవ్వాలంటే 0, 2, 4, 6 or 8 ఈ డిజిట్స్ లో ఏది ఉన్నా సరే అది మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముందండి, మనకి 1 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో 9566 ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? సో వన్స్ ప్లేస్ చూడండి, వన్స్ ప్లేస్ లో 6 ఉంది. సో మనకి కండిషన్ ప్రకారం ఏముండాలండి 0 కానీ 2, 4, 6 or 8. సో 6 ఉంది కాబట్టి 9566 is divisible by 2 exactly. Right? Okay, finally what is the divisible rule by 2? If a number having its ones place either 0, 2, 4, 6 or 8 then it is divisible by 2. Okay, right. Next divisible rule by 3. ఏదైనా ఒక నెంబర్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, ఓకే, ఏదైనా ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి డిజిట్స్ అన్నింటినీ కూడా ఆ నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే వచ్చే సమ్ 3 తో డివిజిబుల్ అవుతే అది ఆ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 25,611 ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా చూద్దాం. ఇందులో ఉన్నటువంటి డిజిట్స్ అన్ని యాడ్ చేయాలండి మనం. ఇక్కడ 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 1 15. సో ఇందులో ఉన్నటువంటి డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 15 వచ్చింది. 15 ఈజ్ డివిజిబుల్ బై 3. చెక్ చేద్దాం. 3 1s 3 5 divisible again. ఓకే, దెన్ ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే సమ్ 3 తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతాది. The sum of the digits of a number is divisible by 3, then the number is also divisible by 3. సో ఏమంటే ఇక్కడ sum of the digits is divisible by 3. Okay, one more example చూద్దామండి మనం. 9567 ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? సో ఏం చేయాలి మనం రూల్ ప్రకారం సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో 9 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7, 9 ప్లస్ 5 ఎంతండి 14, 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 7 27. సో ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అవుదా? 27 3 9s 27 అవుతుంది కాబట్టి 9567 కూడా 3 తో డివిజిబుల్ అవుతాది. రైట్. సో ఫైనల్లీ వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 అంటే సో ఒక నెంబర్ లో ఉండేటువంటి డిజిట్స్ అన్ని యాడ్ చేసి ఆ సమ్ 3 తో డివిజిబుల్ అవుతే నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4. రైట్, అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 4 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఏం లేదండి, ఆ నెంబర్ యొక్క
వన్స్ ప్లేస్ లోనే టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ డిజిట్స్ తో ఫామ్ అయినటువంటి నెంబర్ ఫోర్త్ డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8660 ఇది ఫోర్త్ డివిజిబుల్ అవుతుందా అవుతా? సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ద నెంబర్ ఫార్మ్డ్ బై వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ డిజిట్స్. సో ఇక్కడ ఉంది 60, ఈ 60 వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ తో ఫామ్ అయినటువంటి ఈ నెంబర్ 60 అండి. 60 ఫోర్త్ డివిజిబుల్ అవుతే 4 1s 450 అయిందండి, 50 వచ్చింది. సో ఈ నెంబర్ కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతాది. ఏదైనా ఒక నెంబర్ ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలంటే అందులో ఉన్నటువంటి వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ తో ఒక కొత్త నెంబర్ తీసుకుంటాం కదా మనం, ఆ నెంబర్ ఫోర్త్ డివిజిబుల్ అవుతే టోటల్ నెంబర్ కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతాది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. రైట్. సో 1256 చూడండి ఇక్కడ. సో ద నెంబర్ ఫార్మ్డ్ బై వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ 56 ఫోర్త్ డివిజిబుల్ అవుతుందా అవుదా చూద్దాం ఒకసారి. 4 1s are 4, రిమైండర్ 1 6, 4 4s are 16. సో 4 14s. ఓకేనండి. సో డివిజిబుల్ అయింది కాబట్టి అంటే 56 ఫోర్త్ డివిజిబుల్ అయింది కాబట్టి 1256 కూడా మనకి ఇక్కడ ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది. సో ఏదైతే ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు మనకి ఇక్కడ ద నెంబర్ ఫార్మ్డ్ బై ones place and tens place is divisible by 4, then the number is also divisible by 4. Okay అండి. రైట్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 5. సో ఒక నెంబర్ 5 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఏం లేదండి, ఏదో ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ, సో వన్స్ ప్లేస్ either 0 or 5. సో ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే 0 లేదా 5, సో రెండులో ఏ డిజిట్ ఉన్నా సరే మనం ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే వన్స్ ప్లేస్ చూడండి 7 ఉంది, మనకేముందని 0 or 5, ఈ రెండిట్లో ఏ డిజిట్ ఉన్నా సరే 5 తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏముందండి 7 ఉంది, సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 6. సో ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక నెంబర్ 2 తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్, సో వన్స్ అగైన్, సో ఏదైనా ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏదైనా ఒక నెంబర్ ఏంటండి 6 తో డివిజిబుల్ అవ్వాలంటే సో ఆ నెంబరు 2 తోని మరియు 3 తోని డివిజిబుల్ అవ్వాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2562. సో ఈ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా? మన కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3. 2 and divisible by 2 and 3. 2 and 3 తో 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్ అయ్యే విధంగా ఆ నెంబర్ ఉంటే 6 తో కూడా అవుతుంది. సో 2562. సో వన్స్ ప్లస్ లో 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇది 2 తో అవుతుంది. ఓకే, మరి 3 తో కూడా అవ్వాలి కదా, చూద్దాం అవుతుందో లేదో. 2 + 5 7, 7 + 6 13, 13 + 2 15. సో ఇది 15 అండ్ ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 1s 3 5s. So 2562 is divisible by 2 and also it is divisible by 3. That's why it is also divisible by 6. Okay, right. Next, divisibility rule of 7. Divisibility rule of 7. Very very important. Divisibility rule of 7. Students. For example, చూద్దాం. 2563. 2563.
yes. Next divisible rule by 7. So for example చూద్దాం మనం 2565. ఓకే, సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ వన్స్ ప్లేస్ ని డబల్ చేయాలండి. అంటే ఇక్కడ 5 కి డబల్ ఎంత అండి, మనకి ఇక్కడ 5 కి డబల్ ఎంత అండి 10. ఓకే రైట్, ఇక్కడ 256. సో ఇక్కడ దీని వదిలి ఈ నెంబర్ వదిలేసి 250 రిమైనింగ్ వేసుకోండి. 256 లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 0 6, 5 - 1 4 and 2 246. ఓకే, నెక్స్ట్ 246 కదండి, మళ్ళీ వన్స్ ప్లేస్ డిజిట్ ని డబల్ చేయాలండి. 6 కి డబల్ ఎంత మనకి 12. సో రిమైనింగ్ 24. 24 - 12 4 - 2 4 - 2 2 2 - 1 1 12. చివరికి వచ్చింది మనకి 12 వచ్చింది. 12 it is not divisible by 7. It is not divisible by 7. That's why this number also not divisible by 7. Okay, one more example చూద్దాం మనం. One more example. $9,632. 9,632. సో ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉండేటువంటి డిజిట్ ని డబుల్ చేయాలండి. మనకి 2 కి డబుల్ ఎంత అండి 4. సో రిమైనింగ్ దిస్ పార్ట్ 963. 963 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 13 - 4 9. దిస్ వన్ 5 దిస్ వన్ 9 959. ఓకే, సో అగైన్ 9 కి డబుల్ ఎంత అండి 9 కి డబుల్ 18. రిమైనింగ్ 95. 95 - 18. సో 15 - 8 7. 8 - 1 7. ఓకే అండి, 77. ఈ 77 అనేటువంటిది 7 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 9632 is also divisible by 7. సో ఈ విధంగా మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 7 మనం విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ divisible rule by 8. Divisible rule by 8. సో ఈ divisible rule of 8 అనేటువంటిది 3 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉంటేనే మనకి అప్లై అవుతుంది ఈ రూల్. ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, సో 56,743. 56,743. సో ఈ 743 చూడండి ఇక్కడ. సో ఏదైనా ఒక నెంబర్ లోని ద నెంబర్, సో ఇన్ ఏ నెంబర్ ద నెంబర్ ఫార్మ్డ్ బై వన్స్, టెన్స్ అండ్ 100. ద నెంబర్ ఫార్మ్డ్ బై వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ అండ్ 100 ప్లేస్ is divisible by 8. then this total number is divisible by 8. సో చూడండి ఇక్కడ 56,743. 743 చూడండి, ఈ నెంబర్ తీసుకోండి. వన్స్ ప్లేస్ లో, టెన్స్ ప్లేస్ లో అండ్ 100 ప్లేస్ లో ఉన్నటువంటి ఈ డిజిట్స్ తో ఫామ్ అయినటువంటి నెంబర్ తీసుకుంటాం మనం. 743. 743 8 తో డివిజిబుల్ అవుతుందో లేదా చెక్ చేయాలి మనం. ఓకే, 8 9s are 72. 4 - 2 2 3. 8 2s are 16. Remaining 7. సో రిమైండర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 7 వచ్చింది. సో 743 is not divisible by 8. then these 56,743 is also not divisible by 8. okay right, next divisible rule of 9. సో ఏదైనా ఒక నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలంటే, ఏదైనా ఒక నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే సేమ్ 3 కి ఏ విధంగా చెప్తాం, 9 కూడా ఏ విధంగా చెప్తాం మనం. the sum of the digits of a number is divisible by 9. then the number is also divisible by 9. so for example 9,561. so again 9 plus 5 plus 6 plus 1. 9 plus 5 14. 14 plus 6 20. 20 plus 1 21. see, total 21. Is it 21 is divisible by 9? No. So 21 is not divisible by 9. 21 is not divisible by 9. That's why this number is also not divisible by 9. Okay, right.
నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డివిజిబుల్ రూల్ ఆఫ్ 9 ఏ విధంగా చెప్తాం మనం, ఏదైనా ఒక నెంబర్ యొక్క డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ 9 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. నెక్స్ట్ 10 డివిజిబుల్ రూల్ ఆఫ్ 10. సో ఏదైనా ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో 0 ఉంటే, ఏదైనా నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో 0 ఉంటే దట్ ఈస్ డివిజిబుల్ బై 10. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్లీ వెరీ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. డివిజిబిలిటీ రూల్ బై 11. సో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం మనం. ఇక్కడ 25,61,252. సో ఇది 11 తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో ఏ విధంగా చేయాలంటే సో మనం ఏం చేయాలంటే ఆడ్ ప్లేసెస్ లో ఉండేటువంటి డిజిట్స్ ఫస్ట్ యాడ్ చేయాలండి. ఆడ్ ప్లేసెస్ అంటే 1, 3, 5 and 7. ఓకే, 1 వన్స్ ప్లేస్ లో ఉందండి, 1, 3rd and 5th and 7. ఆడ్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ ని యాడ్ చేయాలి. 2 plus 6 plus 2. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ లో ఉన్నటువంటి నెంబర్ డిజిట్స్ ని యాడ్ చేయలేము మనం. సెకండ్ ప్లేస్ లో ఉంది కదండి, 1 సెకండ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 4th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్ లో ఉందండి. సో 5 plus 1 plus 5 యాడ్ చేస్తే మనకి సమ్ చూడండి ఒకసారి. 2 plus 2 4, 10 and 12. 5 plus 1 6 and 6 plus 5 11. సో once again చూడండి ఒకసారి. సో డివిజిబుల్ రూల్ ఆఫ్ 11 అంటే ఏదైనా ఒక నెంబర్ 11 తో డివిజిబుల్ అవ్వాలంటే సో ఏం చేయాలంటే ఆ నెంబర్ యొక్క ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలండి. ఆడ్ ప్లేస్ లో ఉండేటువంటి డిజిట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి మనం. చూడండి ఆడ్ ప్లేసెస్ లో ఫస్ట్ 1 థర్డ్ డిజిట్ అండ్ 5th డిజిట్ అండ్ 7th డిజిట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లోని నెక్స్ట్ 4th అండ్ 6th యాడ్ చేస్తాం. సో ఈ సమ్ ఆడ్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ యాడ్ చేస్తే 12 వచ్చింది. ఈవెన్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ యాడ్ చేస్తే 11 వచ్చింది. మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలండి. 12 minus 11 సో ఎంత మనకి 1. ఈ డిఫరెన్స్ మనకి ఎప్పుడు కూడా 0 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 11, 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 వస్తే మనకి ఇది 11 తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే డివిజిబుల్ అవ్వదు. ఇది మనం ఏ విధంగా చెప్తామంటే డెఫినేషన్ మనకి the difference of the sum of the digits of odd places and the sum of the even place digits is either 0 or multiples of 11, then it is divisible by 11. Okay, thank you.